హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ ఏం తిన్నారు ఇవాళ? ఈరోజు నేను స్పైసీ చికెన్ చేశాను అనమాట. స్పైసీ చికెన్ అంటే కొంచెం కారం ఎక్కువ వేస్తే సరిపోతుంది, అది స్పైసీగా ఉంటుంది అనుకుంటున్నారు కదా. అస్సలు కాదు. ఒక్కసారి మీరు చూడండి ఫుల్ వీడియో, మీరే ఆశ్చర్యపోతారు. అంత టేస్టీగా స్పైసీగా ఎమ్మీగా ఉంటుంది. మీరు ఉట్టెకి కూడా తినేయచ్చు, చపాతీలోకి అయితే ఎక్సలెంట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఎండుమిర్చీలు, మిరియాలు, ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలని నేను చూపిస్తాను. అవన్నీ ఫ్రై చేసి పెట్టుకోండి ముందే. మీరు కావాలంటే స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు, బట్ 15 డేసే, ఎందుకంటే ఎక్కువ రోజులు పెట్టుకుంటే దాని టేస్ట్ పోతుంది కాబట్టి. ఎండుమిర్చీలు, కొంచెం మిరియాలు, లవంగాలు, ఇలాచీలు, కొంచెం జీలకర్ర, మీకు కావాలంటే సాజీర కూడా వేసుకోండి, నేను వేసుకోలేదు. తర్వాత కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, కొబ్బరి ముక్కలు, ధనియాలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత పౌడర్ చేసి పెట్టుకోండి. ఇంకా మనము ఇదే మసాలా వేస్తామన్నమాట. ఇంకా కారపొడి ఏం వేయము, ఎండుమిర్చిల నుంచి వస్తుంది కదా కారము, అదే అనమాట చికెన్కి. అయితే ఇప్పుడు ఈ ఎండుమిర్చిలు ఎందుకు కొంచెం వేసుకున్నానంటే, ఇది నాకు కొంచెం ఎక్కువ కారం ఉన్నాయి కాబట్టి ఎండుమిర్చిలు కొన్ని వేసుకున్నాను. మీకు కారం ఉన్న ఎండుమిర్చిలు ఉంటాయి కదా, కారం లేనివి, కారం ఇంకా కొంచెం చిన్న మిరపకాయలు అయితే, చిన్న ఎండుమిర్చిలు అయితే కొంచెం ఎక్కువ కారం ఉంటాయి, అవి చూసి తక్కువ వేసుకోండి, లేకపోతే కారం ఎక్కువ అయిపోతుంది, తినలేరు. సో చూసి ఎండుమిర్చీల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే కొన్ని కారంగా ఉంటాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి, కొన్ని అసలు కారమే ఉండవు. అట్లాంటివి చూసుకొని మీరు వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలి. దీంట్లో టమాటా, పచ్చిమిర్చీలు అవి ఏం వేసుకోకూడదు, జస్ట్ ఇట్లా వేసుకోవాలన్నమాట. కరివేపాకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, చికెన్తో పాటు ఫ్రై అవుతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్గా పెట్టుకున్నాం, ఫ్రెష్గా ఎప్పుడే చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. మంచిగా వర్షం పడింది కదా, ఫుల్గా మా హస్బెండ్ ఫ్రై చేయమని తీసుకొచ్చారనమాట. ఫుల్ గాలి వాన వచ్చింది మాకైతే ఈరోజు. మీకు మీ సైడ్ కూడా ఉందా వర్షము? ఇది అయిన తర్వాత కొంచెం చికెను నేను సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. ఆ సాల్ట్ వాటర్లో నుంచి తీసుకొని వాటర్ అన్నీ నీట్గా వంపేసుకొని అప్పుడు ఫ్రై చేసుకోండి. మీరు ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని క్యాప్ పెట్టుకొని కాసేపు ఉంచుకుంటే వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు బాగా ఫ్రై చేసుకొని తర్వాత మనం మసాలా పొడి వేసుకోవాలి. చూసి ఒక్కసారి మీరు పర్ఫెక్ట్గా చేసుకున్నారనుకోండి, మీకే నచ్చుతుంది. ఇది ఫ్రై లాగా తినొచ్చు. మీకు ఇప్పుడు బగారా రైస్ చేసుకొని చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు ఫ్రై తిందాం అనుకుంటారు కదా, అప్పుడు చేసుకోవచ్చు, బాగుంటుంది. పప్పుచారు చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు, చట్నీల్లోకి చేసుకోవచ్చు. ఇంకా చాలా చాలా స్పైసీ తినే వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీ దగ్గర మసాలా ఉందనుకోండి, 10 మినిట్స్లో అయిపోతుంది. ఓన్లీ చికెన్ ఉడకడమే లేట్ అనమాట, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి. చికెన్ తీసుకొచ్చుకొని ఆనియన్స్ కట్ చేసుకొని కరివేపాకు వేసుకొని చికెన్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మసాలా పొడి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని దించుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చీలు బాగా ఫ్రై చేసుకోకండి, నార్మల్గా ఫ్రై చేసుకోండి. అన్నీ దూరగా వేయించుకుంటారంటారు కదా, అట్లా వేయించుకొని కంప్లీట్గా పౌడర్ కూడా చేసుకోకూడదు, కంప్లీట్గా మరీ బాగా పొడిలాగా చేసుకోవద్దు. నేను చూపిస్తున్నాను కదా, మీకు తెలియాలన్నమాట. అది కారం వేయకుండా ఎండుమిర్చిలతో చేసినట్టు కనపడాలి, తెలియాలి. మరీ మెత్తగా మరీ పొడిగా చేసుకోకండి. ఇప్పుడు నేను ఎట్లా చూపించానో అట్లా చేసుకోండి. చూడడానికి కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూసారా, వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం ఆ మసాలా పొడి అంతా దీంట్లో వేసుకొని ఫస్ట్ కొంచెం వేసుకొని ఒక ముక్క తిని చూడండి. కారం సరిపోయింది అనుకుంటే ఇంకా వేసుకోకండి, కారం సరిపోలేదు అనుకుంటేనే ఇంకొంచెం పౌడర్ వేసుకోండి. ఈ పొడి మిగిలింటే తర్వాత కర్రీస్లో కూడా వేసుకోవచ్చు, మళ్ళీ నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు వేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మళ్ళీ చికెన్ ఫ్రైయో లివర్ ఫ్రైయో చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. మటన్ ఫ్రైలో కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మటన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఈ పౌడర్తో చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఆల్ పర్పస్ ఫ్లోర్ లాగా ఆల్ పర్పస్ మసాలా అనమాట. దేంట్లోకైనా ఎమ్మీగా ఉంటుంది. కారపుగుడ్లు చేసుకుంటారు కదా, కారపుగుడ్లు చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. కాకపోతే దాంట్లో కొబ్బరి లేకుండా చూసుకోండి, కారం
గుడ్లు చేసుకున్నప్పుడు కొబ్బరి వేసుకోకుండా ఈ పొడి చేసుకోండి. సూపర్గా ఉంటుంది. చూసారా మన కారం, మన స్పైసీ చికెన్ రెడీ అయిపోయింది. అసలు చపాతీ చేశాను, చపాతీలోకి తింటుంటే మాత్రము ఎక్సలెంట్గా ఉంది. మీరు ట్రై చేయండి.